ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్న కృత నిశ్చయంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలలో యుద్ధాన్ని ఎలా ముగించాలి అనే దానిపైనే చర్చించినట్లు ఇరు దేశాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే ఈ ఫోన్ కాల్ కు ముందు గంట పాటు ట్రంప్ ను పుతిన్ వెయిట్ చేయించారన్న ప్రచారం మొదలైంది. నిజానికి ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ వెస్ట్రన్ మీడియాలో ఇప్పుడు ప్రచారం మాత్రం జోరుగా నడుస్తుంది. ఇక ఫోన్ కాల్ విషయానికి వస్తే 30 రోజుల పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు సానుకూలంగా నడిచినట్లు తెలుస్తోంది. తాను కూడా యుద్ధం ఆగాలనే కోరుకుంటున్నాను, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నట్లు పుతిన్ ట్రంప్తో చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఉక్రెయిన్ ఎనర్జీ కేంద్రాలపై రష్యా ఎలాంటి దాడులు చేయదని ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు పుతిన్. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఉక్రెయిన్ మళ్లీ సైన్యాన్ని మోహరించడం, ఆయుధాలను కొనుగోలు చేయకూడదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఉక్రెయిన్కు అమెరికా ఆయుధ సైనిక సాయం చేయకూడదన్నారు పుతిన్. ఇక రష్యా ఆక్రమించిన ప్రదేశాలను తిరిగి అప్పగించే ప్రసక్తే లేదన్నారు పుతిన్. అంతేకాదు తాము 175 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను విడుదల చేస్తామని, ఉక్రెయిన్ కూడా రష్యా యుద్ధ ఖైదీలను విడుదల చేయాలన్నారు పుతిన్. ఇక తదుపరి చర్చలు మిడిల్ ఈస్ట్ లో జరపాలని ఇరు దేశాధినేతలు అంగీకరించారు. ఈ చర్చలకు ముందు ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తాము కూడా యుద్ధం ఆగాలనే కోరుకుంటున్నామని, కానీ తమ దేశ ప్రాంతాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని ప్రకటించింది. జెలెన్స్కీ అయితే చర్చలను గమనిస్తున్నామంది. ఇక యూరోపియన్ దేశాలు మాత్రం ఉక్రెయిన్ లేకుండా ఎన్ని చర్చలు జరిపినా అదంతా వృధా ప్రయాసే అంటున్నాయి. ట్రంప్ మాత్రం ఈ యుద్ధాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపేందుకు చేయాల్సిందిగా చేస్తున్నాయి. అయితే ఇప్పటికే సౌదీలో ఒకసారి భేటీ అయిన ఇరు దేశాల ప్రతినిధులు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు ట్రంప్ పుతిన్ 2 వారాల్లో 2 సార్లు ఫోన్ కాల్ మాట్లాడారు.